నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. యూసఫ్గూడలో మటన్ షాపులపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. నిర్మల్ జిల్లా ముధోల్లో సహారా యూత్ ఆధ్వర్యంలో ఆందోళన. జర్నలిస్టులకు బీమా సౌకర్యం, ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్. సంగారెడ్డి పట్టణంలో ఘనంగా కార్గిల్ దివస్. అతిథులుగా పాల్గొన్న విశ్రాంత సైనికులు, ప్రజా సంఘాలు. కరీంనగర్లో చెలో మల్లారం కార్యక్రమానికి పోలీసుల అడ్డుకట్ట. మంథనిలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అరెస్ట్. నిర్ణీత గడువులోగా వైకుంఠ ధామాలు పూర్తి చేయాలన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పనుల విషయంలో నిర్లక్ష్యం తగదని సూచన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, యూసఫ్గూడలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాదాపు 16 బీఫ్ షాపులలో తనిఖీలు చేసి మాంసం శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు. ఒంటె మాంసం విక్రయించడం, ఇంట్లో నిల్వ ఉంచడం, జీహెచ్ఎంసీ సీల్ లేకుండా మాంసం విక్రయాలు జరపడం నేరమని, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాపు యజమానులను హెచ్చరించారు. దాన్ని కాబట్టి ఆ ఉద్దేశంతో అన్ని బీచ్ షాప్లలో క్యామిల్ మీట్ అమ్మకుండా చూడడం కోసము విత్ పోలీస్ హెల్ప్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ వెటర్నరీ సెక్షన్ డిపార్ట్మెంట్ కలుపుకొని ఒక టీమ్గా ఫామ్ చేయడం జరిగింది. ఆ ఫామ్ తోటనే ఇవాళ యూసఫ్గూడ సర్కిల్లో అన్ని బీచ్ షాపులలో విజిట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అన్ని బీచ్ షాపులలో ఎక్కడ ఈ క్యామిల్ మీట్ అమ్మకుండా, ఈ క్యామిల్లను స్లాటర్ చేయకుండా ఉండడానికి మేము శాశ్వత ప్రయత్నాలు చేస్తున్నాము. పబ్లిక్తో సహకారం, పోలీసు సహకారంతో అట్లాంటివి జరగకుండా చూడడానికి ఇలా స్పెషల్ డ్రైవ్ జరిగింది. మొన్న మిగిలిన సర్కిల్ అంటే నేను శేర్లింగంపల్లి జోనల్ నుంచి వచ్చాను కాబట్టి మిగిలిన శేర్లింగంపల్లి సర్కిల్, చంద్రనగర్ సర్కిల్, తర్వాత ఆర్కిపురం సర్కిల్ అయిపోయింది. ఈరోజు యూసఫ్గూడ సర్కిల్కి వచ్చాము. ఈ యూసఫ్గూడ సర్కిల్లో దాదాపు 16 బీఫ్ షాపులను రైడ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎక్కడ మనకు క్యామిల్ మీట్ అనేది దొరకలేదు. వాళ్ళందరికీ సీరియస్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. క్యామిల్ మీట్ అమ్మడం కానీ, క్యామిల్ని కోయడం కానీ, ఇంట్లో ఉంచడం కానీ చట్టరీత్యా నేరం కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ అన్ని బీఫ్ షాపులను రైడ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శి గన్నెపాగ నరసింగరావు మాట్లాడుతూ, రోజులు మారినా గానీ బడుగు బలహీన వర్గాల ప్రజల మీద దాడులు ఆగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ద్వారా చక్కటి విద్యను అందిస్తూ పేద ప్రజలు సైతం ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి రోజులో 18 గంటల పాటు పేద విద్యార్థుల కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కనకమామిడి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సురేష్, వార్డు సభ్యులు రాజు, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు అంబేద్కర్ సంఘంలో ఉన్న కనకమామిడి సోదరులు మరియు నా తమ్ముళ్ళు, ఆత్మబంధువులు నాకు పిలిపించి ఇంత మంచి గౌరవాన్ని నాకు ఇచ్చిన, అదేవిధంగా యువత ప్రతి ఊర్లల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి 100% ప్రతి గ్రామంలో ఇంతకుముందు మనకు మా వయసులో ఉన్న వాళ్ళకు తెలియకపోలేదు. కానీ మీ జనరేషన్కి వచ్చినాకల్లా ప్రతి ఒక్కరూ జై భీమ్ అని అంబేద్కర్ గురించి కానీ, జగజీవన్ రామ్ గురించి కానీ, రావు పూలే గురించి కానీ, సావిత్రిబాయి పూలే గురించి కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు సాహు మహారాజ్ ఈయన పేరు ఈరోజు రిజర్వేషన్ మొట్టమొదటిగా ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు ఛత్రపతి సాహు మహారాజు ఈరోజుని బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా ముంబైలో రాజగృహం పైన దుండగులు దాడి చేశారు కాబట్టి ప్రత్యేకంగా ఖండిస్తూ దాన్ని పెద్ద ఎత్తున మనం జిల్లా లెవెల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘటన జిల్లా లెవెల్లో పెద్ద ఎత్తున దాన్ని ఖండిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు కనకమామిడి గ్రామంలో ప్రతి ఒక్కరు వార్డు మెంబరు సందీప్ గారి బర్త్డే గిట్ట ఉంది. అయితే
మనం ఈరోజు ముఖ్యంగా మరి మన ఉప్పర్ శ్రీనివాస్ అన్న గారి బర్త్డే సందర్భంగా మరి బర్త్డే పుట్టినరోజు పురస్కరించుకొని మరి గ్రామంలోకి ఈ గ్రామ అంబేద్కర్ యువజన సంఘ స్వైర సంఘం నాయకులు ఆహ్వానించడం జరిగింది, ఈ పూలమాలలు వేయడం జరిగింది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ బడుగు బలహీన వర్గాల మీదనే మరి అనేక దాడులు, అనేక అవమానాలు, అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ఎందుకోసము మన జ్ఞానం ఎక్కడ పోతుంది? కాబట్టి ఇకనైనా మనము ప్రతి ఒక్కరం కూడా మేల్కొని మరి మనం ఒక విద్యావంతులుగా ప్రతి ఒక్కరం కూడా మంచి జ్ఞానం సంపాదించుకొని సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి ఆది జాంబవంతు నుండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దాకా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవ కార్యక్రమం మేడ్చల్ జిల్లా ఏదులాబాద్ గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఈ కార్యక్రమానికి కేవలం అర్చకులు, కొంతమంది భక్తులతో ఈ రథయాత్ర కార్యక్రమాన్ని గుడి పరిసర ప్రాంతాలలో మాత్రమే నిర్వహించామన్నారు. జర్నలిస్టులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సహారా యూత్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ వాజీద్ అలీ కోరారు. ముధోల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కల్లోలంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. జర్నలిస్టులకు పీపీఈ కిట్లు, మాస్కులు ప్రభుత్వం ఉచితంగా అందజేయాలన్నారు. జిల్లాలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పాత్రికేయుల సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఈ కరోనా మహమ్మారి కల్లోలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నటువంటి మీడియా మిత్రులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. వారికి బీమా సౌకర్యము కానీ, వారికి పీపీఈ కిట్లు కానీ, మరియు వారికి సంబంధించినటువంటి ఆరోగ్యకు సంబంధించినటువంటి కిట్లను కానీ ప్రభుత్వం తక్షణమే అందించాలి. వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలి. వారికి బీమా సౌకర్యం కల్పించి ఈ కరోనా మహమ్మారిలో వారు ముందు పాత్ర వహిస్తూ ఉన్నారు. ప్రజలకు ఏదైనా సమాచారం తెలియాలంటే మీడియా మిత్రులు కంపల్సరీ కావాలి. మీడియా లేనిది ప్రపంచానికి ఏది తెలియదు. కాబట్టి మీడియా మిత్రులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము వారికి బీమా సౌకర్యం కానీ, కిట్ల సౌకర్యం కానీ, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కానీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సహారా యూత్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. తక్షణమే వారిని ఆదుకోవాలని సహారా యూత్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా వారి కుటుంబ పోషణకు నిత్యవ సరుకులు కానీ పంపించేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యపరంగా బాగుండాలంటే వీరికి కిట్లు కానీ అలాంటి పంపించేస్తే వీరు నలుగుట్లో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిందిగా
కోరుతా ఉన్నాను. కార్గిల్ 21వ దివస్ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద విశ్రాంత సైనికులు, ఎన్సీసీ కమాండర్స్ కార్గిల్ యుద్ధంలో అమరులైన అమరవీరులకు పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నందనాయకుల దశరథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కమాండర్, సుబేదార్ మేజర్ రామ్లాల్, ఎన్సీసీ సిబ్బంది మరియు ప్రజా సంఘాలు, యువకులు పాల్గొన్నారు. కరీంనగర్లో చలో మల్లారం కార్యక్రమానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా చలో మల్లారం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యగా 144 సెక్షన్ విధించారు. మల్హార్ మండలం మల్లారం గ్రామానికి చెందిన దళితుడు రేవెల్లి రాజబాబును కొట్టి చంపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో మల్లారం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కూడా చలో మల్లారం కార్యక్రమం చేపట్టారు. ఇరు పార్టీలు కూడా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. మల్లారం గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా విపత్తు నివారణ చట్టాన్ని ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అయితే రెండు పార్టీల నాయకులు కూడా మల్లారం వెళ్లేందుకు సమాయత్తం అవుతుండడంతో ఎక్కడి వారిని అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. మంథనిలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన ఇంటి నుండి క్యాంప్ ఆఫీస్కు వెళ్లేందుకు బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పోలీసులు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇరు పార్టీల నాయకులను ఎక్కడికక్కడ నిలువరించారు. మరోవైపు మల్హార్ మండల రహదారి నుండి మల్లారం వరకు కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, దళితులపై దాడులను, దళితులపై మేము చేసుకునే పని మేము ఇక్కడ చేసుకునేయండి. రెండవది అక్కడ ఉన్న వాళ్ళు నినాదాలు చేసుకుంటే చేసిన వాళ్ళగా మా వాళ్ళు చేసింది. నిర్ణీత గడువులోగా వైకుంఠ ధామాలు పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. మునిపల్లి గ్రామంలో బాగా పనిచేశారని సర్పంచ్ను అభినందించి సన్మానించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని హైదళాపూర్ గ్రామంలో పర్యటించి వైకుంఠ ధామాల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. డంప్ యార్డ్, వైకుంఠ ధామం నిర్మాణంపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతగా నడుచుకోవాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా నిర్ణీత సమయంలోగా నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు.
హరితహారంలో భాగంగా గ్రామాల్లో మొక్కలను విరివిగా పెంచాలని, హరిత గ్రామాలుగా మలుచుకోవాలని మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, జెడ్పీటీసీ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని BSNL సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. తమ భూమి విషయంలో మునగాల పోలీసులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. భూ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించాడు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏ టైం కంటే ఆ టైంకి ఫోన్ చేసి PS దగ్గరికి రాండి అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడైనా మా మాటలు ఎస్ఐ గారు మళ్ళీ మాట్లాడిందిగా మళ్ళీ స్టేషన్లో కూడా మాట్లాడతాడు. నీకేం మల్లయ్య సార్ కూడా వస్తాను చెప్పారు సార్. ఇప్పుడు నీకు అందుకనే పిలిపిస్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. మల్లయ్య గారి మీద మాకు నమ్మకం ఉంది. నేను ఒక 50 బిడ్డగా చెప్తున్నా. నేను 50 బిడ్డనే, మరి నీకేం అన్యాయం జరుగుతా. చలో మల్లారం కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మరియు ఈర్ల కొమరయ్యను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సుల్తానాబాద్లో ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్ను అరెస్ట్ చేసి సుల్తాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. చలో మల్లారం కార్యక్రమం విజయవంతం కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి సమాచారం ఇచ్చి మరి పోయేటువంటి సందర్భంలో మరి అరెస్ట్ చేయడం శోచనీయం. మరి ఎందుకంటే ఇవాళ దళితుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం దళితులపైన దాడులు, దళితుల హత్యాకాండను ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మరి దోషులను శిక్షించేటువంటి విషయంలో కానీ, దోషులను ఏదైతే దళితుల పట్ల దాడి చేసేటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించేటువంటి విషయంలో ప్రభుత్వం చూసి చూడనట్టు వివరించడం, మరి దానిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులే మరి దోషులు కావడం, మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే వాళ్ళ మలహార్లో జరిగినటువంటి తాడిచెర్లో జరిగిన రాజేందర్ మరి హత్యా ఉద్దాంతం, మరి దానికన్నా ముందు కూడా మరి మంత్రి మధుకర్ కానీ, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో రంగయ్య ఆత్మహత్య కానీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు కానీ, మరి గతంలో కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్లలో మరి దళితుల మీద దాడులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి దళితుల పట్ల దాడులు జరుగుతూ ఉన్నాయంటే అది 100% టీఆర్ఎస్ పార్టీ వైఖరి, టీఆర్ఎస్ పార్టీ చూసి చూడనట్టు వివరించడం, టీఆర్ఎస్ పార్టీకి దళితుల మీద ఉన్నటువంటి వివక్ష. పెళ్లి మండలం మల్లారం గ్రామంలో ఒక దళితుడిని అగ్రవర్ణాల వాళ్ళు కొట్టి చంపడం జరిగింది. మరి దాని విషయం లోపల ఈరోజు చలో మల్లారం అనే కార్యక్రమాన్ని ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో మల్లారం ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి దానికి నిరసనగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు పోటీగా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క చలో మల్లారాన్ని ఫెయిల్ చేసే ఉద్దేశంతో వాళ్ళు కూడా చలో మల్లారం అని పెట్టి ఈరోజు పోలీసుల బలంతో, అధికార బలంతో ఎవరిని రానియకుండా 144 సెక్షన్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒక్కటే కేసీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కేసీఆర్ కానీ, మీరు దళితుల మీద ప్రేమ చూపెట్టినట్టు అధికారంలో వచ్చే ముందు నేను దళితులను ముఖ్యమంత్రిని చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఇవన్నీ చెప్పి దళితున్నే డబల్ బెడ్రూమ్లు ఇవన్నీ ఇస్తా అని చెప్పి ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే అసలు దళితులకే వ్యతిరేకంగా దళితుల మీదనే దాడులు జరుగుతున్నాయి తప్ప మరి వాళ్ళు దళితులను కాపాడే పాపన పోలేదు. ఇప్పటికీ ఎన్ని జరిగినాయి, మంత్రుల మధుకర్ కానీ, లేకపోతే
సిరిసిల్లలో ఉన్నటువంటి సంఘటన కానీ లేకపోతే ఇక్కడ బోంపల్లిలో కానీ ప్రతి ఏరియా లోపల ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణ కరోనాతో బాధపడుతూ చికిత్స అందుకొని కోలుకున్నాడు. ఆయనకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయబాబు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలతో స్టేషన్ సిబ్బంది ఆహ్వానించారు. కానిస్టేబుల్ సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా నుండి కోలుకోవడం చాలా ఆనందంగా ఉందని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వెల్కమ్ టు కోవిడ్ వారియర్. సపోర్ట్లు కొట్టండి. చాలా చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో చేపట్టిన లాక్డౌన్ విజయవంతమైంది. నగరిలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రజల్లో కరోనా భయం పెరిగింది. దీంతో పూర్తి స్థాయి లాక్డౌన్ విజయవంతం చేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నగరి సీఐ మద్దయ్య ఆచారి కర్ఫ్యూను పర్యవేక్షించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనంలో ఒకరికి మించి వెళ్లే వారిని మందలించి జరిమానా విధించారు. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ వెలవెలబోయాయి. మెడికల్ షాప్, పాల దుకాణాలు మినహా ఒక్క దుకాణం కూడా తెరుచుకోలేదు. ఓం శక్తి ఆలయ బైపాస్ సర్కిల్, టిఆర్ కండ్రిగా ఆర్చ్, కేళపట్టు ఆంజనేయ స్వామి క్రాస్ రోడ్, ఏకాంబర కుప్పం రైల్వే గేటు వద్ద పట్టణంలోకి ఎవరూ ప్రవేశించకుండా మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలని, అన్ని ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ విజయవంతమైందన్నారు. దీనికి కారణం ప్రజలు వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో సహకరించడమే అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అమలాపురం పట్టణంలో ఏ ఒక్క షాపును తెరవకుండా, ఎవరిని బయట తిరగకుండా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అమలాపురం సబ్ డివిజన్లో సీఐలు, ఎస్ఐలు అందరూ ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధులు నిర్వహించారు. కొందరి అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా యువత ఎవరైనా రోడ్డు మీద తిరుగుతూ కనబడితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని డీఎస్పీ షేక్ మాసూమ్ భాషా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆదివారం కూడా లాక్డౌన్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీద రాకుండా, అనవసరంగా రోడ్డు మీద రాకుండా, అలాగే ఈ షాప్స్ ఏవి ఉన్నా కూడా, షాప్స్ కానీ, మాల్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏమేమి ఉన్నా కూడా అన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి కోరుచున్నాము. అలాగే ఈ లాక్డౌన్ కూడా సంపూర్ణంగా ప్రశాంతంగా జరుగుతుంది. అన్నీ కూడా ఈ షాప్స్, సముదాయాలు, తర్వాత ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీదకి రావట్లేదు. అందరూ ఇళ్లలోనే ఉన్నారు. ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఈ లాక్డౌన్లో కొన్నిటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు కలెక్టర్ గారు. అది మన ఎసెన్షియల్ కమోడిటీస్ లైక్ మిల్క్ కానీ, దాని తర్వాత ఆక్వా సంబంధించింది కానీ, అగ్రికల్చర్ సంబంధించింది కానీ, తర్వాత ఎమర్జెన్సీ అంటే ఈ హాస్పిటల్ కానీ, మెడికల్ సంబంధించింది కానీ వాటికి మినహాయించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఒకవేళ అనవసరంగా రోడ్డు మీదకి రావటం కానీ, లేకపోతే కుర్రోళ్ళు బైక్స్ మీద తిరగడం కానీ అలాంటివి ఏమన్నా జరిగితే తప్పకుండా వారి మీద కేసు నమోదు చేసి తగిన చర్య తీసుకుందామని చెప్పేసి కోరుచున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూసఫ్గూడలో మటన్ షాపులపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. నిర్మల్ జిల్లా ముధోల్లో సహారా యూత్ ఆధ్వర్యంలో ఆందోళన. జర్నలిస్టులకు బీమా సౌకర్యం, ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్. సంగారెడ్డి పట్టణంలో ఘనంగా కార్గిల్ దివస్. అతిథులుగా పాల్గొన్న విశ్రాంత సైనికులు, ప్రజా సంఘాలు. కరీంనగర్లో చెలో మల్లారం కార్యక్రమానికి పోలీసుల అడ్డుకట్ట. మంథనిలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అరెస్ట్. నిర్ణీత గడువులోగా వైకుంఠ ధామాలు పూర్తి చేయాలన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పనుల విషయంలో నిర్లక్ష్యం తగదని సూచన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.